శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. అలాగే ఆమె మీపై సిరులు వర్షాన్ని కురిపించబోతుంది. ఇంతకీ కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది? ఆమె మీపై ఎటువంటి సిరుల వర్షాన్ని కురిపించబోతుంది? అసలు ఆ దేవత గురించి మీరు ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే వారి రేపు ఇంట్లో ఏ దేవత తిరగబోతుందో తెలుసుకునే ముందుగా మా వీడియో కానీ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోకండి. కుంభరాశి వారికి ప్రతి సమస్య కూడా చాలా వరకు కూడా వీళ్ళే చేసుకోగలుగుతారు. ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళు పరిష్కారం అయితే వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోబోయే ముందుగా మీరు మా ఛానల్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు కుంభరాశి వారి ఇంట్లోకి ఏ దేవత అనుగ్రహం అనేది రాబోతుంది తెలుసుకుందాము. కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందు కుంభరాశి వారికి ఇంటికి దేవత రాబోతుంది. ఆ దేవత ఎవరు? అసలు ఎందుకు వస్తుంది? ఆ దేవత మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది? ఆమె ఏ స్త్రీల వర్షాన్ని మీ ఇంటిపై కురిపించబోతుంది? కుంభరాశి వారి యొక్క జాతకాన్ని ఏ విధంగా మార్చబోతుంది? వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి వారి అంత అదృష్టవంతులు మరొకరు ఎవ్వరూ కూడా ఉండరు అనేది నిజం. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధతతో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉంటారు. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పనిచేయరా అని కాదు, ఖచ్చితంగా అందరూ విజయాన్ని పొందాలని పనిచేస్తారు. కానీ విజయాన్ని పొందేటువంటి అర్హత అన్ని రాశుల్లో కుంభరాశి వారికి ఎక్కువ పాలే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి అది అదృష్ట దేవత వీరిని నిజంగా కరుణించిందనే చెప్పాలి. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలోనే ఉంటారని కూడా మనం అయితే వీరు కోరుకున్నటువంటి కోరిక కూడా తప్పకుండా నెరవేరే వరకు వీరు శాయి శక్తులు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. మొదలుపెట్టిన దగ్గర నుండి నిద్రపోకుండా ఆ ప్రయత్నాన్ని కష్టే ఫలి అని అంటూ ఉంటారు కదా. అలా కష్టం తగినటువంటి ప్రతిఫలాన్ని పొందే వరకు అహర్నిశలు కూడా శ్రమ పడుతూ ఉంటారు. అందుకే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి ప్రతి పనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలియదు కానీ అసలు నిజం చెప్పాలంటే ప్రతి పనిలో కూడా వారు అనుకున్న దానికంటే కూడా ఒకంత ముందే దాన్ని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది వీరు చేసే ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకులు ఎంత అదృష్టం కలిగిన వాళ్ళంటే వాళ్ళు ఏదైనా పని అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారని అంటే మాత్రం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ కుంభరాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటారు. అయితే వాళ్ళు వేసుకున్న ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వాళ్ళు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలో ఆ యొక్క వ్యాపారం అనేది పూర్తయిపోతుంది. అంతలా వారిని అదృష్టం అనేది వరిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ కుంభరాశి వారికి నిత్యం కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కుంభరాశి వారు శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే తప్పకుండా మీరు ఇంకాస్త ఎక్కువగా శివారాధన ఎక్కువ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సక్సెస్ అనేది ఎక్కువ % ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్లు ఉన్నాయి. అయితే అదేంటి అంటే వారి యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు అంటే కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు వీళ్ళకు మైనస్ పాయింట్లు అయితే ఉంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కానివ్వండి, సహోదరులతో కానీ వర్గంతో కానీ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ వస్తాయి. ఈ రాశి వారు అన్నిట్లోనూ సక్సెస్ అయినప్పుడు కూడా ఈ ఒక్క విషయంలో అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీరికి ఎక్కువగా అయితే వీరికి వాటిని దాటుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ రేట్ అనేది ఈ విషయంలో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా వెళ్ళి ఉంటూనే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా తప్పకుండా మీరు చేసుకునే పనుల్లో శివారాధన కూడా బిల్వపత్రాలతో పరమేశ్వరునికి ఆరాధిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని చేస్తూ ఉదయాన్నే శివారాధన చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఏ విషయంలో అయితే మీరు అసంతృప్తిగా ఉన్నారో మీరు ఆ విషయం పట్ల చక్కగా మీరు మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. పరమేశ్వరుని కనుక మీరు ఆరాధించినట్టే మీకు ఉన్నటువంటి అన్నీ అంటే ఏ విధమైనటువంటి ఐశ్వర్యం కానీ లేదంటే ఇంకేదైనా మీకు కావాల్సినటువంటి ప్రతి కోరిక కానీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తుంది. పరమేశ్వరుని ఐశ్వర్య ప్రదాత అంటారు.
కాబట్టి ఆయన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి దేనికి కూడా దిగులంటూ ఉండదు. అలాగే తిండికి బట్టకు కూడా దేనికైనా కానీ ఐశ్వర్యానికి తగినటువంటి భగవంతుడు కాబట్టి ఆయనను ఆరాధించిన వాళ్ళకి దేంట్లోనూ కూడా తిరుగనేది ఉండదు. ఆర్థికపరమైన అభివృద్ధి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కుంభరాశి వారు శివనామ స్మరణ చేయటం మాత్రము అస్సలు మరవకండి. శివనామ స్మరణతోటి మీకు అన్ని రకాల సమస్యలు కూడా గట్టెక్కుతాయని చెప్పచ్చు. అసలు మేమైనా ఇంత సంపాదించగలుగుతున్నాం మేమైనా అని మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అలాంటిది పరమేశ్వరుని నమ్ముకున్న వారికి తప్పకుండా ఒక అనుభూతి కలిగే ఉంటుంది. అయితే స్వామిని నమ్ముకొని ఏ పనైనా చేస్తే ఈ విధంగా వారి యొక్క స్థితి అనేది ఆర్థికపరమైన విషయాల్లో కుంభరాశి వారు ఒక్కొక్కసారి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని కావలసినటువంటి అమౌంట్స్ అనేవి వీరి చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ వస్తారు. ఈ ఇబ్బందులు వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెనుమార్పులకు తీసుకొస్తాయి. అదేమిటంటే ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా హై రేంజ్కి వెళ్ళిపోతారు, లేదా చాలా వరకు అంటే దిలా పడిపోతారు. ఆర్థికపరమైన ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారు ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఇలా ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలోకి ఒక దేవత వీరి జీవితంలోకి ప్రవేశించబోతుందని చెప్పుకోవాలి. అసలు ఇంతకీ ఆ దేవత ఎవరు, ఆమె మీకు ఏ విధంగా సిరులు వర్షం కురిపించబోతుందంటే లక్ష్మీదేవి తన రాకను మీ ఇంట్లో కొనసాగించబోతుంది. కుంభరాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఊహించని విధంగా ఈ రాశి వారి యొక్క లైఫ్ను మార్చబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ కుంభరాశి జాతకుల వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాకంటే ఓ దేవత రాబోతుందని చెప్పుకున్నాం కదా. మరి ఆ దేవత లక్ష్మీదేవి యొక్క రాక ఎటువంటి మార్పులు మీకు తీసుకొస్తుందని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి, అదేవిధంగా వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల నుండి మీరైతే అంతేకాకుండా ఉద్యోగ స్థలంలో మీరైతే పడుతున్నటువంటి అవమానాలు, ఇంకా ప్రమోషన్స్ రావాల్సిన టైంలో ప్రమోషన్ లిస్ట్లో వాళ్ళే లేకపోవటం, ఇలా అన్నీ కూడా మీ చేతికి అంది వచ్చినట్టు సమయంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోవటము, మీరు విజయాన్ని అందుకున్న అనేటువంటి సమయానికి విజయాన్ని దూరం అవటము, ఇలాంటివన్నీ కూడా మీకైతే కుంభరాశి వాళ్ళకి ఇలా విషయాన్ని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నప్పుడు కూడా ఈ రాశివారు చాలా వీక్గా అయిపోతూ ఉంటారు. ఒక రకంగా అసలు మేము ఎందుకు సక్సెస్ను పొందలేకపోతున్నాం అనేటువంటి బాధ వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి యొక్క ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు అన్ని పరిస్థితులను కూడా పూర్తిగా తొలగించబోతుంది, మార్చబోతుందని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కుంభరాశి వారు ఎవరైతే డబ్బు ఇచ్చి ఉన్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బు రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో, ఇలా ఊహించిన విధంగా మీకు డబ్బు అనేది తిరిగి రావటం అయితే జరుగుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసాన్ని ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వలన, ఇక అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సిన డబ్బు రావడంతో పాటు మీ యొక్క వ్యాపార విస్తరణ కోసము బ్యాంకుల్లో అప్లై చేసుకున్న వంటి మీకు బ్యాంకులో సజావుగా రాకపోవడము, వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరగడంతో చాలా నిరాశ చెందినటువంటి ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం, ఈ యొక్క బ్యాంక్ ఫార్మర్స్ అన్నీ కూడా క్లియర్ అవడంతో ఆ బ్యాంకులో శాంక్షన్ అవడం విధంగా మంజూరు రావటము, ఇవన్నీ కూడా మీకు కొత్త ఆశలను చిగురింప చేసేలాగా ఉంటాయి. తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీరు తప్పకుండా దాటుకుంటారు. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందులు కూడా అప్పుల బాధల నుండి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాల్లో మందకొడిగా సాగుతున్న వారు కూడా వ్యాపారం నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నప్పుడు ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది కూడా చాలా చాలా మార్పులు తీసుకురాబోతుందని చెప్పవచ్చు. తెలుసకండి కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత ఆగడం వల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.